ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత యువత ఎలా ఉంది? ఉద్యోగాలు వచ్చినాయా? జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నారు, ఎక్కడ ఇచ్చారు? ఇప్పుడు దాకా జాబ్ క్యాలెండర్ లేదు, ఏమీ లేదు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఎంతోమంది ఖాళీగా కూర్చున్నారు. ఇప్పుడు వాళ్ళందరికీ ఏం సమాధానం చెప్తారు? అంటే నేను సంవత్సరం మన సభల్లో 2,30,000 ఉద్యోగాలు ఇచ్చానన్నారు జగన్మోహన్. ఎవరికి ఇచ్చారు, ఎక్కడ ఇచ్చారు? వాళ్ళ ఇంట్లో ఇచ్చుకున్నారేమో కానీ ఎక్కడైతే ఎవరికి ఇవ్వలేదు. నిరుద్యోగులు చాలామంది ఉన్నారు. ఇక్కడే చూసుకుంటే ఈ డివిజన్ నుండి చాలా వేల మంది ఉంటారు నిరుద్యోగులు. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి రోడ్డు ఏ పనులు లేక 10,000కి 8,000కి 9,000కి షాపుల్లో పనులు చేసుకున్నారు. బీటెక్లు ఏమో లక్షలు తగిలేసి బీటెక్లు చదివి 10,000 12,000 జాబులుగా. జాబ్ క్యాలెండర్ చెప్పారు, జాబ్ మేళాలు అంటారు. పచ్చళ్ళ ఫ్యాక్టరీ ఎవరికి ఉపయోగం? బీటెక్ చదివిన పచ్చళ్ళ ఫ్యాక్టరీలో పని చేయాలి. వచ్చి చేపల ఫ్యాక్టరీలు పచ్చళ్ళ ఫ్యాక్టరీలు పెట్టి అక్కడ జాబులు ఇస్తామంటే దానిలో పని చేస్తారా? అలాంటప్పుడు వ్యాపారం చేసుకునే దానికి బీటెక్లు ఎందుకు చేయమని. జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎలా ఉంది? పరమ చండాలంగా ఉందండి. ఒక మాటలో చెప్పాలంటే పరమ చెత్తగా ఉందండి. చూస్తున్నాం కదా సార్, ప్రతి ఇది కూడా అరాచకాలు, ప్రతి ఘోరంగా అరాచకాలు. ఎప్పుడు లేదండి ఇంత ఘోరంగా, ఫస్ట్ టైం మేము చూడటం. ఇంకా సార్ సంక్షేమ పథకాలు ఎంతమందికి వస్తున్నాయి సార్? 100 మందిలో ఎంతమందికి వస్తాయి చెప్పండి? 100 మందికి ఒకటికి 99 మందికి రాకపోతే వచ్చినట్టు లెక్క. అంటే రాజధాని ఎక్కడే ఉంటుంది అని ఎలక్షన్ అప్పుడు చెప్పాడు. ఈరోజు 3 రాజధానులు, దాని మీద మీరేమంటారు? ఏముండదండి. ఆ రాజధాని ఇక్కడ ఉన్న ఇష్టమే కదా ఇన్ని మార్చింది. 3 రాజధానులు ప్రతిపాదన పెట్టింది. ఫస్ట్ అసలు లేదు కదండి. ఫస్ట్ ఒకటే రాజధాని అన్నాడు, ఒక కట్టుబడి ఉన్నాడు, లేదు కదా. తర్వాత కర్నూలు అన్నాడు, విశాఖపట్నం అన్నాడు, ఇంకేవో అంటున్నాడు. అది సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన నిషేధం చేసి నేను ఎలక్షన్కి వెళ్తాను అని అన్నారు. మద్యపాన నిషేధం అవ్వలేదు కదా, చేయడు. చేస్తే ఎలా వస్తుందండి? డబ్బులు ఎలా వస్తాయి వాళ్ళకి? రెడ్డి వల్ల రాష్ట్రం అభివృద్ధి జరిగింది. కొంతమేర బడుగు బలహీన వర్గాలకు అభివృద్ధి జరిగింది, కానీ కూలి పని అలా చేసుకునే వాళ్ళకి మటుకు జీవనోపాధి చాలా డల్గా ఉందండి. పనులు అయితే సరిగ్గా లేవు. ఏం చేస్తాం? ఎవరన్నా భవనాలు అయ్యి కడితేనే కదా మనకి పనులు జరిగేది. ఈ భవనాలు అయ్యి భవన నిర్మాణ కార్మికులకి అయితే ఏ న్యాయం జరగలేదండి వాస్తవంగా. అంటే గతంలో పనులు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? గతంలో అంటే ఇదివరకు బాగానే ఉండే పనులు. మరి అన్నగారు వచ్చినాకేమో మనకేమో కరోనా వచ్చింది. కరోనా వచ్చిన తర్వాత ఇంక చూశారు కదా పరిస్థితి. అక్కడ నుంచి మొత్తం చిన్నాభిన్నం అయింది. మాలాంటి బడుగు బలహీన వర్గాలను పట్టించుకునే వాళ్ళు లేరు. ఏదో అమ్మఒడి అయ్యి అని ఇస్తున్నాడు, కానీ నామకే వస్తే జరుగుతుంది అది. మరి దానివల్ల మనకి ఏం లబ్ధి పొందినట్టయితే ఏం కనపట్లేదండి. మద్యపానం దాని మీద అసలు మాట తప్పాడు కదండి. మాట నిలబెట్టుకోలేదు కదా. మేము అతను ఏమన్నాడు, మేము మద్యపానం నిషేధం చేశాకే మేము మళ్ళీ ఓటాడడానికి వస్తామని చెప్పాడు. అది లేదు కదా ఆ విషయం. అప్పుడు చేయడండి. జగన్ వల్ల రాష్ట్రం అభివృద్ధి జరిగింది. ఏం లేదండి, అభివృద్ధి లేదండి సార్. ఎక్కడుందండి? చూస్తున్నాం కదా సార్, ప్రతిదీ చూస్తున్నాడు. అభివృద్ధి ఉంది. సామాన్య ప్రజలు బతకలేరు. అరాచకాలు ఏమనంటే ఎవరైనా పొరపాటు మాట్లాడాలి, ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద అరాచకాలు ఎవడం ఏంటని కనుక్కోవడం, కొట్టడానికి రావడం, దౌర్జన్యం చేయడం. ఇది ఉన్నట్టు అడిగాం అనుకోండి, తప్పనమాట. కరెంట్ ఛార్జీలు ఎలా ఉంది? కరెంట్ ఛార్జీలు పెరిగినాయి, నిత్యావసర ధరలు పెరిగినాయి. 500 తీసుకెళ్తే పగిలిపోతుంది, ఏమీ లేదు. రూపాయి బిల్ల రాట్లా. కూరగాయలకు వెళ్తే కూరగాయలు సంచి నిండట్లా. ఇది వరకు అయితే 200 రూపాయలకి సంచి నిండిపోయేది. ఇవాళ 500 తీసుకెళ్తే సంచి నిండట్లా కూరగాయలు. మా లాంటి లేబర్కి బాగా అసలు నష్టం అంటే నష్టం కాదు, అన్యాయం అంటే అన్యాయం కాదు, అలా జరుగుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చింది ఎలా ఉంది పరిస్థితి అంటే పెద్దగా అంటే పథకాలు అయ్యని అంటున్నారు కానీ సార్, పథకాలు అయితే ఎవరికి అందట్లేదు సార్. పెద్దగా పథకాలు అయితే ఎవరికి అందట్లా. ఏంటంటే ఎక్కడ చూసినా గంజాయి ఒకటి, తాగుడు, మద్య నిషేధం. ఇప్పుడు 500 రూపాయలు పెట్టి సంపాదించుకుంటాడు, 200 300 మందిగా తగిలేస్తారు. ఇంకెక్కడ బాగుపడతారు సార్ జీతం? యువతేమో పనులు లేవు. పనులు లేక ఒక ఇసుక ఉందనుకో ఎంతమంది బాగుపడతారు దాని మీద? ఒక మంగళ బాగుపడతాడు, సాకలి బాగుపడతాడు, ఇతర క్యాస్టులు అందరూ బాగుపడతారు. అయ్యే లేవు, ఏం పనికొస్తాను సార్? మరి మాలాంటి మధ్యధరతో పైకి రమ్మంటే ఎక్కడ ఇస్తున్నా అంటున్నారు చంద్రబాబు. అది కాదు, జగన్ గారు ఏమో ఆ పథకాలు పెట్టారు, ఈ పథకాలు పెట్టారు అన్నారు. ఎవరికి అందుతుంది సార్ పథకాలు? ఎలా ఉంది అసలు పరిస్థితి రాష్ట్రం? ఎలా ఉంది అంటే ఈరోజు విధ్వంసం తప్ప వేరే ఏం కనపడట్లేదు. వారి పరిపాలన మొదటి నుంచి కూడా ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు కూడా విధ్వంసమే. అందువల్ల ఒక దుర్మార్గపు పాలన పోవాలని ఈ యొక్క కూటమి ఏర్పాటైంది. అంటే సంక్షేమ పథకాలు ఇస్తున్నాను, ఆ సంక్షేమ పథకాలను గెలిపిస్తాయని అంటారు సార్. సంక్షేమ పథకాలు వస్తున్నాయి, ఎవరు రావనట్లేదు, అందరికీ వస్తున్నాయి. ఏదైనా ఈ యొక్క మార్గం బాగుంటేనే కదా, రోడ్డు బాగుంటేనే 10 మంది తిరుగుతారు. అలాగే అభివృద్ధి అనేది ఎక్కడా లేదు. అందువల్ల సంక్షేమ పథకాలు ఎవరు కూడా ఆశపడరు. ఈరోజు ఆశపడుతున్నారంటే కొద్ది గొప్ప మంది ఆశపడుతున్నారు, కానీ రోడ్డు జరుగుతుంటే సవ్యంగా సాగుతుంది. కానీ ఇలాంటి దుర్మార్గ పాలనకి వ్యతిరేకంగా అందరూ కూడా ఈరోజు
సైలెంట్ ఓటు మీద ఉన్నారు అందరూ కూడా. జగన్ వల్ల రాష్ట్రం అభివృద్ధి జరిగింది. ఎక్కడ అభివృద్ధి లేదు సార్, ఎక్కడ కూడా విధ్వంసం ఉంది. ఫస్ట్ నుంచి ప్రజావేదిక కూల్చిన కాడి నుంచి విధ్వంసం తప్ప ఎక్కడ అభివృద్ధి అనేది లేదు.